బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ అసంతృప్తిని రాజేస్తోంది. తాము ప్రతిపాదించిన వ్యక్తులకు చోటు కల్పించలేదని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న నేతలు సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోకి ఇప్పుడిప్పుడే వెళుతున్న పార్టీకి కొత్త కూర్పుతో మరోసారి అర్బన్ పార్టీగా ముద్రపడిందని వాదన వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కూర్పుపై నేతల్లో అసంతృప్తి అలుముకున్నట్లు తెలుస్తోంది. 22 మందితో ఏర్పడిన కొత్త కమిటీలో సింహభాగం సికింద్రాబాద్ పార్లమెంట్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకే దక్కాయి. అన్ని జిల్లాలకు సముచిత స్థానం కల్పించాల్సి ఉండగా అనేక జిల్లాలకు ప్రాతినిధ్యం కొరవడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ కు మొండి చేయి చూపించారు. గత కమిటీలో ఈ జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవులు ఉండేవి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాకు ఒక్క పదవి దక్కలేదు. మెదక్ జిల్లా నుంచి కరణం పరిణితకు అవకాశం దక్కగా ఆమె హైదరాబాద్ లోనే స్థిరపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్రవంతి రెడ్డికి రాష్ట్ర కార్యదర్శి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వాపురం లక్ష్మీ నర్సయ్యకు అవకాశం దక్కింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శిగా భరత్ ప్రసాద్ కు అవకాశం దక్కింది. నల్గొండ జిల్లాకు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 3 ఉపాధ్యక్ష పదవులు, 1 కార్యదర్శి పదవులు వరించాయి. ఊహించని పేర్లు కొత్త కమిటీలో ప్రకటించడం పట్ల కాషాయ శ్రేణులే ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. 22 మందితో ఏర్పడిన కొత్త కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది రాష్ట్ర కార్యదర్శులు, 1 కోశాధికారి, 1 సంయుక్త కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధిని నియమించారు. కొత్త కమిటీలో ఓసీలు 11, బీసీలు 7, ఎస్సీలు 3, ఎస్టీ 1. అధ్యక్షుడితో కలిపితే మొత్తం కమిటీ సభ్యుల సంఖ్య 23 కాగా ఓసీల సంఖ్య 12 అవుతుంది. కమిటీలో మహిళలకు 6 పదవులు దక్కాయి. మహిళా మోర్చాతో కలుపుకుంటే మహిళలకు 7 అవకాశం దక్కింది. రాష్ట్ర కమిటీతో పాటు పార్టీకి సంబంధించిన 7 మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా అధ్యక్షులకు మరోసారి అవకాశం కల్పించగా మిగతా 5 మోర్చాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో అధ్యక్షుడు తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవి ప్రధాన కార్యదర్శి. గత రాష్ట్ర కమిటీలో 4 ప్రధాన కార్యదర్శులు ఉండగా కొత్త కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులనే నియమించారు. పాత కమిటీలోని ప్రధాన కార్యదర్శుల్లో కాసం వెంకటేశ్వర్లకు కొత్త కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు దక్కగా మిగతా 3 గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, దుగ్గ్యాల ప్రదీప్ కు చోటు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం పట్ల కాసం వెంకటేశ్వర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చోటు దక్కని మిగతా 3 జాతీయ కమిటీలో అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్ర కమిటీలో తాము ప్రతిపాదించిన వ్యక్తులకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాష్ట్ర జట్టులో సముచిత స్థానం కల్పించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి ఉత్తర తెలంగాణలో ఓట్లు, సీట్లతో గ్రామీణ స్థాయిలోకి వెళుతుందనుకుంటున్న పరిస్థితుల్లో కొత్త కమిటీ వల్ల బీజేపీ అర్బన్ పార్టీనే కాదు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అనేలా జట్టు కూర్పు ఉందని కాషాయ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.